हरे कृष्ण कृष्ण माता प्रभु, जी, हरे दंडवत कृष्ण प्रणाम। माता जी। हरे हरे कृष्ण, कृष्ण हरे माता जी, कृष्ण। दंडवत हरे कृष्ण प्रणाम। माता जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండోత్ ప్రణామం అండి. అందరికీ ఈరోజు తెలుగు కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రేయర్ స్టార్ట్ చేసేసి మనం हरे ఈరోజు कृष्ण माता గీతాలో जी हरे धन्यवाद कृष्ण प्रणाम माता जी, माताजी। दंडवत हरे कृष्ण प्रणाम। माता जी దండోత్ धन्यवाद ప్రణాం మాతాజీ. प्रणाम హరే हरे కృష్ణ, कृष्ण माता जी धन्यवाद प्रणाम। హరే కృష్ణ, హరే కృష్ణ. ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ ని తలుచుకొని మన వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాషాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, पंचतत्व की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, नरसिम्हा भगवान की जय, गिरी गोवर्धन की जय, गुरु महाराज की जय, श्रील प्रभुपाद की जय. హరే కృష్ణ డియర్ డివోటీస్, ఈరోజు మనం చూడబోయే శ్లోకం సెకండ్ చాప్టర్ నుంచి 13వ శ్లోకం. మీరు అందరు తీసుకోవచ్చు, మీ దగ్గర భగవద్గీత ఉంటుంది కదా. యా, ఆ శ్లోకం మీరు తీసుకోండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. మాతాజీ, ఎవరన్నా చదవండి ఒకసారి శ్లోకం हरे कृष्ण చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాత దండవత్ ప్రణామాలండి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణము తరువాత వేరొక దేహంలోనికి వెళతాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు మోహము చెందడు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇంకొక డివోటీ ఎవరన్నా శ్లోకము అండ్ యా ట్రాన్స్లేషన్ రెండు చదవండి మళ్ళీ. ఎవరు చదువుతారు? లక్ష్మీ మాతాజీ, ప్రభుజీస్ ఎవరన్నా చదువుతారా ఒకసారి శ్లోకం? శ్లోకం చదవమంటారా మాతాజీ? చదవండి చదవండి మాతాజీ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరణస్తత్ర న ముహ్యతి. యా, అనువాదం కూడా వేరెవరన్నా చదవమంటారా? ఓకే. చదవండి ఇంకొకసారి శ్లోకం అండి, అనువాదమా మాతాజీ? ట్రాన్స్లేషన్. ఓకే ఓకే. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళుతున్నట్లుగానే మరణము తరువాత వేరొక దేహంలోకి వెళతాడు. ఇటువంటి మార్పు చే ధీరుడు మోహము చెందడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు అందరూ మ్యూట్ చేసుకోండి. సో యా, డిస్టర్బెన్స్ లేకుండా. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ స్వామివారు అర్జునుడికి ఉపదేశం చెప్తున్నారు కదా. ఏమైంది ఈ ఒక సిట్యువేషన్లో ఇక్కడ అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని యుద్ధ భూమిలో వెళ్ళి నిలబడినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎందుకు? ఎందుకంటే నేను నా ఒక తాత ఎవరు అక్కడ భీష్మదేవుడు, ద్రోణాచార్య అందరూ ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ చంపడానికి వాళ్ళు చనిపోయేది నేను చూడలేను అని విలాపం పోయాడు అని అంటున్నారు. సో లామెంట్ అయిపోయాడు అర్జునుడు. అందుకోసమే ఈ ఒక చాప్టర్లో స్వామివారు దీనికి ముందు శ్లోకంలో ఏం చెప్పారు? స్వామివారు ఎవరైతే లర్న్డ్ పర్సన్, ఎవరైతే చదివిన వాళ్ళయి ఉంటున్నారో వాళ్ళు ఇలాంటి ఒక లామెంటేషన్లో విలాపం అనేది
చెందరు అని అంటున్నారు. విలాపం చెందడం అని అంటే ఏంటి? సచ్చిన వాళ్ళు అయితేను సరే, బతికితేను సరే, వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పొందుంటారనమాట. ఆ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ చూసి వాళ్ళు లామెంటింగ్ అన్నది ఉండదు. తర్వాత ఏమన్నారు స్వామివారు? ఈ ఒక దేహం టెంపరరీ అని అంటున్నారు. ఏది నిజం? మనము ఈ దేహం కాదు. ఆర్ నాట్ దిస్ బాడీ. మనం ఎవరము? స్పిరిట్ సోల్, మనం ఆత్మ అనని అనని స్వామివారు చెప్పారు. ఈ ఆత్మ, ఈ సోల్ అన్నది పాస్ట్లోనూ ఉన్నింది, ఇప్పుడు ఉంది, ఇంకా కూడా ఉంటుంది అని చెప్తున్నారు స్వామివారు కదా. ఇంకా ఈ శ్లోకంలో ఏమన్నారు? ఎలా అయితే ఒక దేహం కౌమారం, యవ్వనం, జర. కౌమారం ఆ బాల్యం వయసు. బాల్యం వయసు అంటే ఏది? పుట్టినప్పటి నుంచి 16 ఏండ్లు దనక. తర్వాత యవ్వనం. యవ్వనం అంటే ఏ ఒక స్టేజు? 16 నుంచి, హరే కృష్ణ మాతాజీ, 16 నుంచి 40 దనక యవ్వనం కదా. దాని తర్వాత 40 పైన అయిపోయిందంటేనే జర అంటున్నారు, ఓల్డ్ ఏజ్ అంటున్నారు. ఇప్పుడు ఇప్పుడంతా చూసారంటే 40 పైన ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ అని చెప్తే ఒప్పుకుంటారా? కాదు కదా. సో ఆ 40 పైన అయిపోయిన పాటనే ఇంకా జర. ఆ 40లో కూడా 40 నుంచి ఫస్ట్ ఆ 50 దనక ఉండేది ఆ ఓల్డ్ ఏజ్లో స్టార్టింగ్ పీరియడ్ అన్నమాట, ఎర్లియర్. ఇంకా 50 వచ్చేసిందంటేనే ఇంకా ఓల్డ్ ఏజ్ అన్నమాట. అందుకోసమే మన వాళ్ళంతా 57లో రిటైర్మెంట్ అని అంటున్నారు. అమెరికాలో అయితే 55 అయితేనే సీనియర్ సిటిజన్ అని చెప్పేస్తారు. మన ఊర్లో కూడా అంతే కదా, ఇండియాలో కూడా. సో అది అని అన్నమాట ఆ స్టేజ్. ఇక్కడ స్వామివారు ఏమంటున్నారు? ఎలా అయితే ఒక దేహం ఆ కౌమారం, యవ్వనం, జర అన్న ఆ డిఫరెంట్ స్టేజెస్ అలా వస్తుందో, ఇంకా అలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటే కూడా ఆ ఒక దేహం మారితే కూడా ఆ ఒక ఆత్మ అనేది మారదు కదా. అది పర్మనెంట్గానే ఉంటుంది కదా. అది ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? ఇప్పుడు ఎగ్జాంపుల్కు మనమే ఉంటున్నాం. మనం పుట్టినప్పుడు వేరేలాగున్నాం. మధ్యలో ఒక యవ్వనం స్టేజ్‌లో ఉండేవాళ్ళు వేరేలాగా ఉంటారు. ఇంకా 40 అయిన తర్వాత ఆ ఒక ఓల్డ్ ఏజ్‌కి వచ్చిన వాళ్ళు వేరేలాగా ఉంటారు. మన రూపాలు మారిపోతున్నాయి. అన్నీ మన ఆరోగ్యాలు గూడా దానికైనట్టే ఉంటున్నాయి గదా! వయసు కాను కాను. సో, అయితే గూడా కాన్స్టెంట్‌గా, స్టడీగా ఉండేది ఏది? మనం ఎలా ఐడెంటిఫై అయితున్నాము? ఇప్పుడు మన పేరుంది భాగ్యవతి అని అంటున్నాం. ఎలా ఐడెంటిఫై అయితున్నాం? ఈ దేహం వలన. దేహం చిన్నప్పుడు ఉన్నది వేరే, మధ్యలో ఉన్నప్పుడు ఉన్నది వేరే, ఆ యవ్వనంలో, మళ్ళీ ఓల్డ్ ఏజ్‌లో ఉన్నది వేరే. అయితే గూడా ఎలా ఐడెంటిఫై అయితున్నామంటే ఆ ఒక ఆత్మ. ఆ ఒక ఆత్మననేది ఎప్పుడూ మారదు. ఎంత ఆ స్టేజెస్ గడిసి వస్తూ ఉంటే గూడా ఆ ఆత్మనన్నది కాన్స్టెంట్‌గా ఉంది గదా. అలాగే అంటున్నారు స్వామివారు, ఆ ఆత్మనన్నది ఎలా మారకుండా ఉంటుందో ఆ దేహంలో, ఆ దేహం అన్నది మారుతూనే ఉంటుంది. స్టేజెస్ యవ్వనం, కౌమారం, జర. ఎలా అయితే ఆ స్టేజెస్ మారుతుందో, ఆ దేహానికి ఆ టైం అయిపోయిందంటే, ఇంక తర్వాత గూడా ఏమైతుంది? చెప్తున్నారు గదా స్వామివారు. ఈ ఒక స్పిరిట్ ఉంది. కూడా అని అంటున్నారు కదా. ఆ దేహానికి టైం అనుకోండి, ఇది టెంపరరీ బాడీయే కదా, టెంపరరీ దేహం. దానికి ఎంత మాక్సిమము ఇప్పుడున్న కలియుగంలో హార్ట్ మాక్సిమం డిపెండింగ్ వాళ్ళ ఒక ఆరోగ్యాలు బట్టి కదా. 40, 50, 60, 70, 80 వెంటనే ఆత్మ అన్నది ఒక్కొక్క దేహం లోపలికి వెళ్ళిపోతుంది. సో దీ ఇది తెలుసుకోవాలా? దీంట్లో కష్టమేముంది అని అంటున్నారు. మాతాజీ అందరికీ వినిపిస్తుంది కదా? ఏదైనా లాగ్ అవుతుందా నా వాయిస్? మధ్య మధ్యలో ఇలాగ అవుతుంది మాత, వినిపిస్తుంది మాతాజీ, బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు బానే ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఓకే. ఓకే. ఎక్కువ బ్రేక్ అయిందంటే నాకు చెప్పండి. ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. అందుకోసం నాకు హరే ఎక్కువ కృష్ణ. లాగ్ ఓకే అయిందంటే మాతాజీ. కొంచెం ఓకే. చెప్పండి. ఓకే.
యా, థ్యాంక్ యూ మాతాజీ. సో అలా మన దేహం ఎలా మారుతుందో మన ఆత్మ మాత్రం కాన్స్టెంట్గా ఉంటూనే ఉంది కదా. తర్వాత ఆ దేహానికి ఆ ఎక్స్పైరీ డేట్ అన్నది అన్నిటికీ ఉంటుంది కదా. ఈ ఒక భౌతిక ప్రపంచంలో అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా. అలాగే మన దేహానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయాక మన ఒక ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? వేరే ఒక కొత్త శరీరానికి వెళ్ళిపోతుంది. సో ఇది తెలుసుకోవాలి. దీంట్లో ఏముంది కష్టం అని స్వామివారు అర్జునుడికి చెప్తున్నారు అని అనని కాదు, మనందరికీ అర్జునుడి ద్వారా చెప్తున్నారు కదా. సో ఇది తెలుసుకున్న వారే ధీరా అని అంటున్నారు. ధీరా అంటే ప్రభుపాదుల వారు జెంటిల్ మ్యాన్ అని అంటున్నారు. కూల్ హెడెడ్, ఎప్పుడు నెమ్మదిగా ఉంటాడంట ఆ ధీరా అన్నవాడు. ఎందుకంటే తనకు విషయం తెలుస్తుంది. అసలు ఎందుకు బాధపడాలా కదా. ఈ విషయం తెలుసుకున్నవాడు ఎందుకు బాధపడాలా? ఇలాంటి అన్న ఆ వ్యక్తి హీ విల్ నాట్ బీ బివిల్డర్డ్ అని అంటున్నాడు. బివిల్డర్డ్ అని అంటే ఏంటి? భ్రాంతి చెందడం అన్నమాట. ఆ ఒక ధీరుడు ఆ భ్రాంతి అన్నది చెందడు. తెలుసు తనకి ఇలా మారుతుంది ఈ దేహం. దేహం నశించినప్పటికీ ఆ ఆత్మనన్నదానికి ఎప్పుడు ఆ నశింపడం అన్నది లేనే లేదు. ఆత్మ నెక్స్ట్ బాడీకి వెళ్ళిపోతుంది ఆ కర్మ అనుసారాలు పట్టి దీనికోసం మనం లామెంటింగ్ అన్నదానికి అవశ్యమే లేదు అంటున్నారు. మనం దీంట్లో 2 పాయింట్స్లో మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ దేహము ఎలా మారుతుంది? ఫస్ట్ పుట్టినప్పుడు ఆ ఒక కౌమారం కౌమారం అనన్న ఆ స్టేజ్ ఏంటి? 16 ఏండ్లు దనక అంటున్నారు. ఆ స్టేజ్లో మనకు ఒకవేళ కొంచెం గుర్తుండొచ్చు. మనం పుట్టినప్పుడు ఎలా ఏడ్చాము, ఎలా పాకాము, ఎలా నడిచాము, ఏది ఫస్ట్ అడుగులు ఎలా వేసాం, ఏం తిన్నాం అనేది మనకేమన్నా గుర్తుందా? లేదు కదా. సో అది ఎవరికి గుర్తుంటుంది? తల్లిదండ్రులకు గుర్తుంటుంది. నా బిడ్డ ఇలా తిన్నాడు, ఫస్ట్ ఇలా నడిచాడు, ఇలా ఆ, నవ్వాడు, ఇలా ఇలా ఉన్నాడు అని వాళ్ళకు గుర్తుంటుంది. మనకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే మనం పెరిగిపోయాం. మనం ఆ స్టేజ్ దాటి తర్వాత యవ్వనం జరానన్న నెక్స్ట్ స్టేజ్లకు వచ్చేసాం. మనము పెరిగిపోయాము, మనకు అది గుర్తు లేదు అని దానివల్ల ఆ స్టేజ్ లేకుండా పోతుందా? ఆ స్టేజ్లో మనం లేము. డైరెక్ట్గా ఇప్పుడు ఉన్న స్టేజ్ జరానో లేకపోతే ఈ యూత్ స్టేజో ఈ స్టేజ్కి వచ్చేసాం అన్నది నిజమా? కాదు కదా. ఆ స్టేజ్లో నుంచే గడిచి ఈ స్టేజ్కి వచ్చాం. అందుకనే ఆ, ఈ కృష్ణ చైతన్యంలో లేకున్న వాళ్ళందరూ కొన్ని మంది ఆ ఒక ఆధ్యాత్మిక చింతనలో లేకున్న వాళ్ళు ఏథిస్ట్ అంటారు కదా. వాళ్ళందరూ ఎలా ఎలా అంటారు? ఆ, ఏముంది లైఫ్, దీనికి ముందు నేను ఎలా ఉన్నా ఈ జీవితానికి ముందు అని నాకు తెలియదు, దీని తర్వాత అనేది జీవితం ఉంటుందా అని అనేది తెలియదు. నేను ఇప్పుడు ఇలా ఇది నాకు నిజం, ఇదే కనపడుతుంది. అందుకని నాకు ఫ్యూచర్ అంతా అది ఏమీ లేదు, ఇంకొక జన్మననేది పాస్ట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఇంకొకటి ఏమంటే మనము పూర్వజన్మంలో ఏంగా ఉన్నామనేది మనకు గుర్తు ఉండదు కదా. అదే అక్కడ స్వామివారు పెట్టిన ఒక కీలకం. అది మనకు గుర్తుండదు. సో మనకు గుర్తు లేదు అని దానివల్ల అది జరగకుండా పోయిందా? ఎలా మనకు చిన్నప్పుడు చిన్ననాటి ఆ ఒక చిలిపి చేష్టాలు, ఆ ఒక బాల్యంలో పసితనంలో చేసినట్టు మనకు గుర్తు లేకుండా పోయినప్పటికీ అవన్నీ నిజం కదా. ఎవరికి తెలుసు? మన తల్లిదండ్రులకు తెలుసు. అలాగే ఓవరాల్ పిక్చర్ మనకు పాస్ట్ లైఫ్లో పూర్వజన్మలో మనం ఎలా ఉన్నాం, ఏంగా ఉన్నాం అని అనేది మనకు గుర్తు లేకుండా పోయిన దానివల్ల అది లేదు అని అనేది కాదు దీంట్లో. సో అది మనము తెలుసుకోవాలి అన్నమాట. ఇక్కడ ఈ స్టేజెస్ మారుతుంది కదా. 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలా నేను చెప్పా కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈ ఎలా మన దేహం డిఫరెంట్ స్టేజెస్ కౌమారం, యవ్వనం, జర అని ఎలా మారుతుందో అలా ఆ స్టేజ్ అయిపోయిన వెంటనే తర్వాత ఏమవుతుంది?
నెక్స్ట్ బాడీని వెతుక్కుంటూ ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటి, దీంట్లో కష్టం ఏంటి, అందరూ దానివల్ల కష్టపడాల్సిన అవసరం ఏంటి. అందుకని ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి మనం. దేహం ఎలా మనం డిఫరెంట్ స్టేజెస్లో ఉందో, అలాగే ఆత్మ కూడా మనతో పాటుకి ఇప్పుడు వస్తుంది కదా, మా ఆత్మ ఉంటూనే ఉంది కదా, అది లేకపోతే ఇంకా మనం ఏమీ లేము కదా. సో అలా ఈ ఎక్స్పైరీ స్టేజ్ అయిపోయిందంటే, ఈ దేహానికి ఆ ఒక టైం పీరియడ్ అయిపోయిందంటే, ఆ ఒక ఆ సోల్, స్పిరిట్ సోల్ అన్నది వేరే ఒక కొత్త దేహానికి వెళ్ళిపోతుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దిస్ అని ప్రభుపాదుల వారు ఈ రెండు స్టెప్స్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీంట్లో స్వామివారు కూడా అర్జునుడికి అలాగే చెప్తున్నారు. భీష్మ, ద్రోణ వీళ్ళందరూ చనిపోతారు ఈ ఒక యుద్ధంలో, మళ్ళీ నేను ఆ, దా అవన్నీ చూడలేను అని నువ్వు ఆ, యుద్ధం చెయ్యను అంటున్నావు కృష్ణ. అయితే నీకు భీష్ముడు, ద్రోణుడు, అందరూ వీళ్ళందరూ కూడా ఆ కౌమారం, యవ్వనం ఆ స్టేజ్లో నుంచే కదా వచ్చారు. భీష్మ పితామహ చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, యవ్వనం ఆ స్టేజ్ మారారా? మళ్ళీ ఆయన ముసలివా తనం వచ్చినప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నారా? ఇంకా ఇవన్నీ మారినప్పుడు ఆయన ఆయన ఆ ఒక నెక్స్ట్ బాడీ, నెక్స్ట్ ఒక దేహాన్ని తీసుకోవడానికి ఆయన ప్రాణాన్ని వదిలినప్పుడు, ఆయన ఆ దేహాన్ని వదిలి ఆ ప్రాణం, ఆ సోల్ అన్నది వేరే ఒక దేహం లోపల వెళ్ళేటప్పటికి నీకు కష్టం ఏంటి అని అడుగుతున్నారు. ద్రోణాచార్య కూడా అంతే కదా, ఆయన ఆ స్టేజ్ అంతా వచ్చేసారు. బాల్యం, యవ్వనం, జరానని, ఓల్డ్ ఏజ్ అని ఆ స్టేజ్ గడిసి వచ్చేసారు. ఇప్పుడు ఆయన వేరే దేహం లోపల వెళ్ళేటప్పుడు నువ్వెందుకు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అంటున్నారు. తర్వాత రెండో పాయింట్ ఏమన్నారు స్వామివారు అర్జునుడికి, వాళ్ళందరూ నోబుల్ సోల్స్ అంటున్నారు. వాళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప ఆత్మలు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ జీవితాంతరం వాళ్ళు పుణ్యకార్యాలే చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వేరే దేహానికి వెళ్తున్నారంటే, వాళ్ళు రెజ్యువినేట్, వాళ్ళ ఒక ఆత్మకి ఆ రెజ్యువినేషన్ కోసం వెళ్తున్నారు. వాళ్ళకు కొత్త ఒక దేహం ప్రాప్తిస్తుంది. వాళ్ళు పైలోకాలకి, హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్తారు. ఇంకా కాకపోతే వాళ్ళు ఆ స్పిరిచువల్ బాడీ ఉంటుంది కదా, అలా స్వామివారి లాగా ఆ చతుర్భుజ రూపంలో ఆ ఒక దేహాలని పొంది వాళ్ళు స్ట్రెయిట్ బ్యాక్ హోమ్ టు గాడ్ ఎట్ గోలోకాకే వెళ్ళి అక్కడ స్వామివారికి సేవ చేయడం అవుతుంది. ఇవున్నప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు అర్జున అని స్వామివారు చెప్తున్నారు. ఇలాగే మనం కూడా అర్థం చేసుకోవాలని అనమాట. ఏదైతే ఈ ఒక ఆత్మననేది ఏదైతే ఉందో, మన ఈ ఒక 100 years ఆఫ్ లైఫ్ టైం మ్యాక్సిమం స్వామివారు ఇచ్చున్నారు మనకి. ఈ 100 yearsలోనే మనము డిఫరెంట్ స్టేజెస్ చూస్తున్నాం. సైన్స్ ప్రూవ్ చేస్తుంది మనకి. మళ్ళీ ఏమనని, పుట్టినప్పుడు బిడ్డలకి ఆ బిడ్డలకంట 300, అప్రాక్సిమేట్లీ 300 వెముకలు, బోన్స్ ఉంటాయి అంట. అందుకనే ఎంత యాక్టివ్గా ఉంటుంది కదా బేబీ పుట్టినప్పుడు. ఇంకా దాని తర్వాత ఒక ఆ యవ్వనం స్టేజ్కి వచ్చినప్పుడు ఆ 300 బోన్లు అన్నది 206, అప్రాక్సిమేట్గా అన్ని చెప్తున్నా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, 206 బోన్స్ వెముకలుగా తగ్గిపోతుందంట. ఇంకా పెరగని జర ఆ ఓల్డ్ ఏజ్ స్టేజ్కి వచ్చినప్పటికి ఇంకా తగ్గిపోతుంది. సో అందుకోసమే కాళ్ళు నొప్పులు, నడవలేక ఎన్ని చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడున్న కలియుగంలో, అడగనే వద్దు. ఆ, ఆ, కొంచెం అలా ఏం చెప్పేది, ఆ యవ్వనం స్టేజ్ ఎండ్కి వచ్చినప్పటికే ఇలా వచ్చేస్తుంది చాలా మందికి కదా. సో ఇలా ఉంది, సైన్సే ప్రూవ్ చేస్తుంది. తర్వాత ఈ సెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఒక దేహం అంతా ఆ సెల్స్, ఈ ఒక్కొక్క సెల్స్ ఉంటుంది. ఆ ఒక్కొక్క సెల్స్కి సెల్స్ అన్నది ఎలా చెప్పాలి తెలుగులో, సెల్ అన్నది ఇంద్రియాలు కణము ఇంద్రియాలు కణము మాతాజీ. మాతాజీ, కణము. ఇంద్రియాలు, సెన్సెస్ మాతాజీ, కణములు సెల్ ఇంద్రియాలు. అంటే కణములు కణము. కణాలు మాతాజీ. సెల్, ఆ సెల్కి ఆ లైఫ్ టైం ఏంటంటే, ఒక్కొక్క సెల్కు లైఫ్ టైం వచ్చేసి 7 నుంచి 10 సంవత్సరాలంట.
సో ఆ స్టార్టింగ్ టైంలో బిడ్డ పుట్టినప్పుడు ఆ సెల్ గ్రోత్ ఎలా ఉంటుందంటే వాస్ట్గా మల్టిప్లై అయిపోతుంది, గబగబ గబగబ పెరిగిపోతుంది. మనం బిడ్డలు చూస్తున్నాం కదా, పుట్టినప్పుడు ఇంకొక 16 రోజుల్లోనే బిడ్డ కొంచెం పెద్దగా అయినట్టు ఉంటుంది, బాగా చూస్తాడు. ఇంకా మళ్ళీ 3 నెలలకు బాగా పెరిగిపోతారు, సంవత్సరానికి ఇంకా నడుస్తారు, 2 ఇయర్స్కి ఇంకా బాగా గబగబ ఆ గ్రోత్ అన్నది వాస్ట్గా ఉంటుంది. ఎందుకు సెల్ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్క సెల్కి ఎక్స్పైరీ డేట్ ఏంటంటే 7 నుంచి 10 సంవత్సరాలంట. ఇంకా ఆ సెల్ ఎక్స్పైరీ అయిపోయినాక తర్వాత కొత్త సెల్ వచ్చింది అని అంటే అది ఆ, కొత్త కొత్త దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నట్టే కదా మన ఆత్మ. సో అలాగే మన డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తున్నాం. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో వెళ్ళేటప్పటికి ఇంకా ఆ దేహాన్ని వదిలిపెడుతుంది ఈ ఆత్మ అన్నప్పటికీ మనం వరి కావాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనానికి వెళ్తున్నారు పిల్లలు, మనం ఎంతో పండగ చేసుకోవడం లేదా వాళ్ళకి? ఆ ఓనీలు ఫెస్టివల్ అని, మళ్ళీ ఆ ధోతీలు ఫెస్టివల్ అని ఎంతో చేసుకుంటున్నాం కదా మన బిడ్డలకి. అది ఎంత ఖుషికరంగా ఉంది మనకి. పిల్లలు ఆ బాల్యం నుంచి యవ్వనానికి ఎదిగారు అని కదా. ఇంకా రిటైర్మెంట్కి వచ్చినప్పుడు ఓ రిటైర్మెంట్ ఫంక్షన్ అని దానికి ఒక పెద్ద సెలబ్రేషను పార్టీ అన్నీ చేసుకుంటున్నాం కదా. ఒక్కొక్క స్టేజ్ ఈ ఒక ఆత్మ స్టాండర్డ్గా ఉంది, ఈ ఒక దేహం ఒక్కొక్క స్టేజ్ మారేటప్పుడు మనం ఎంతో ప్రిపరేషన్తో ఎంతో ఇదిగా చేసినప్పుడు ఎందుకు ఈ ఆత్మ ఈ దేహంని వదిలిపెట్టి నెక్స్ట్ ఒక దేహంని తీసుకుండేటప్పుడు మనము భ్రాంతి చెందాలా? భ్రాంతి అనేది చెందడం కూడదు అని అంటున్నారు. జెంటిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, కూల్ హెడెడ్ ఎవరైతే ఉన్నారో ఆ భ్రాంతి చెందడం అనేది ఉండదు, వాళ్ళే ధీరా అని చాలా బాగా స్వామివారు ఇక్కడ చెప్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఆ ఈ ఒక బాల్యంలో నుంచి యవ్వనానికి పోయేటప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇన్ జనరల్ బిడ్డలు ఎదిగిపోతున్నారు. ఇప్పుడంతా మనకు కిండర్ గార్డెన్ ఎల్కేజీ సీట్లు కొనడానికి స్కూళ్ళల్లో తెచ్చుకోవడానికి ఎంత అల్లాడిపోతున్నారు బిడ్డలు. 3 ఏండ్లు దాటితే చాలు స్కూళ్ళల్లో చేర్చాలి, స్కూల్లో చేర్చాలి, స్కూల్లో చేర్చాలి కదా. ఆ అడ్మిషన్ కోసం ఎంత లైన్లో నిలబడి డొనేషన్లు కట్టి ఎందుకు చెయ్యాలా అదంతా? ఎందుకంటే యవ్వనంలో బాగా చదువుకోవాలా, ఆ డిగ్రీ రావాలా అని నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలు. 5th స్టాండర్డ్ దానిక, ఆ 10th స్టాండర్డ్ దానిక కదా. నెక్స్ట్ స్టేజ్ ఆ యవ్వనం స్టేజ్కి పోయేదానికి బాగా 10th గ్రేడ్లో ఆ బోర్డ్ ఎగ్జామ్ రాసి మంచి ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత యవ్వనంలో వచ్చేటప్పుడు డిగ్రీ ఫినిష్ చేయాలా, బాగా చదువుకోవాలా, బాగా సంపాదన చెయ్యాలా అని ఆ యవ్వనం స్టేజ్లో మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి ప్రిపేర్ అవుతున్నారు. బాగా సంపాదించాలా. సంపాదించడం ఎందుకు? మనం చేర్చి పెట్టుకోవాలా. ఎందుకు చేర్చి పెట్టుకోవడం? ఎందుకంటే మన ఫ్యూచర్ లైఫ్, మన రిటైర్మెంట్ కోసం మనం చేర్చి పెట్టుకోవాలా అని దానికి ప్రిపేర్ అవుతున్నారు కదా. ఇంకా లాస్ట్ ఇంకా ఆ జర అన్న ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆ ప్రిపరేషన్ మనకు చాలా తగ్గిపోయింది. ఎందుకు? ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది? ఓ, ఈ స్టేజ్కి వచ్చేసాం, ఇంకా దీని తర్వాత ఏంటి? ఈ ఒక దేహం ఈ ఒక ఆత్మ ఈ దేహంని వదిలిపెట్టి వెళ్తుంది అన్న స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు భ్రాంతి అని అనేది మనం చెందాలా? ఆ స్టేజ్లో కూడా అదే వెరీ గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫర్లు అయినాయి చూడండి, ఈ యూత్, అదే కౌమారం, జర ఈ ట్రాన్స్ఫర్లు కూడా పెద్ద ఇది కాదు. ఎప్పుడైతే ఆ ఆత్మ ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి ట్రాన్స్ఫర్ అయిపోతుందో అదే పెద్ద ఫైనల్ ట్రాన్స్ఫర్. ఫైనల్ ట్రాన్స్ఫర్ కాదు, అదే పెద్ద ట్రాన్స్ఫర్ అన్నమాట. దానికి ప్రిపరేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ప్రిపరేషన్ చెయ్యాలా మనం? దానికి ఎన్ని మంది ప్రిపేర్ చేస్తున్నారు? ఎవరికి అవేర్నెస్ లేదు కదా. అదే ఒరిజినల్ డ్రామా. అదే అప్పుడే ఆ డెత్ బెడ్ అనని దాంట్లో ఉండేదే ఆ డ్రామా స్క్రీన్ పైకి ఎత్తుతారు చూడండి, అలా అన్నమాట. ద రియల్ డ్రామా ఆ స్క్రీన్ పైకి ఎత్తాక నువ్వు ఎలా ఉన్నావు, దట్ ఈస్ ద రియల్ డ్రామా. అప్పుడైతే స్వామివారిని లాస్ట్ మినిట్లో కూడా స్వామివారి నామాలు, ఆయన ఒక లోటస్ ఫీట్,
ఆయన్నే అనుకుంటూ ఉంటే దాని తర్వాత మనకి మన కర్మ అనుసారాలు పట్టి మనకు లభించే ఆ ఒక వేరే ఒక దేహం అలా ఉంటుంది. లేకపోతే బ్యాక్ హోమ్ టు గాడ్ హెడ్, అంతే కదా, వాళ్ళు వాళ్ళు చేసిన ఆ ఒక కర్మ అనుసారాలు బట్టి. సో ఇప్పుడు మనము ఈ జీవాత్మ గురించి చెప్తున్నాం కదా, జీవాత్మ ఇలా ఉంది, ఇలా మారుతుంది. సో దీన్ని తెలుసుకున్న వాడు ధీరుడు. దీని గురించి భ్రాంతి అనేది చెందకూడదు. ఎందుకు? ఇంకా సంతోషంగా ఉండాల కదా, ఎప్పుడు ఏడుస్తూ ఇలా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి భగవంతుడి దగ్గర జీవితాంతరం పుణ్యం చేసిన వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి చేరుతాడు అని మనం సంతోషపడాలి. ఎందుకంటే దట్ పర్సన్ పైన మనకి స్వామి గోలోకానికి వెళ్ళి స్వామివారికి సేవ చేసుకోవడం ఆ ఒక భాగ్యం లభిస్తుంది. మనము అలాంటి వాళ్ళని చూడడం కూడా మనకు అదృష్టం అని అన్నమాట. సో అది ఇక్కడ ఇప్పుడు మన జీవాత్మ గురించి మాట్లాడాం. పరమాత్మ కూడా ఆ జీవాత్మతో పాటుకే వస్తున్నారు కదా స్వామివారు, కదా. ఆ రెండు పిట్టలు ఎలా ఆ ఒక చెట్టు మీద కూర్చొని ఉంటాయో, ఒక పిట్ట మాత్రము అన్ని ఇది తినాలా అది తినాలా అలా 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 అన్ని మెటీరియల్గా చూస్తూ ఉంటుంది. ఇంకొక బర్డ్ చేస్తుంది, ఈ బర్డ్ ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటుంది. అది ఎవరు? అది పరమాత్మ. పరమాత్మ మనకు ఎప్పుడు జీవాత్మతో పాటుగే ప్రయాణిస్ ఆ, ప్రయాణిస్ అదే ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. మనకి సహస్రనామంలో మీరందరూ విష్ణు సహస్రనామం మీరు చదువుతారు అనుకుంటా. సహస్రనామంలో ఒక లైన్ వస్తుంది కదా, సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్ర పాత్. అది అందరికీ తెలుసు కదా. ఏం మీనింగ్ దానికి? మనము ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది బాగా, ఇంటర్నెట్లో వేసి గూగుల్లో వేసి ఏది సెర్చ్ చేసేస్తేనో టపామనని అన్ని ఆన్సర్లు వచ్చేస్తుంది కదా. రీసెంట్గా నేను ఆ, ఒకరితో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి పెళ్లి చూపులంట, పెళ్లి చూపులకి వస్తున్నారనని పెళ్లి కొడుకుతో ఏం మాట్లాడాలా, ఆ అబ్బాయిని ఏం ప్రశ్నలు అడగాల అన్నది కూడా ఆ గూగుల్లో వేసి చూసిందంట. అలా ఉంది ఈ కాలం. సొంతంగా అడిగేదానికి ఆ ఆ ఒక బ్రెయిన్ అనేది పెట్టకుండా అలా గూగుల్ని అడుగుతుంది, నేనేం అడగాల కొత్తగా వచ్చే పెళ్లి కొడుకు దగ్గర అని. అలా ఉంది ఇప్పుడు. ఎందుకు ఆ మాట చెప్పనొస్తున్నానంటే ఈ సహస్రనామంలో సహస్రమూర్ధ విశ్వాత్మ అని మనం గూగుల్లో వేసి చూసాం అనుకోండి, ఏమొస్తుందంటే స్వామివారికి 1000 తలలంట. ఇది మీనింగ్ గూగుల్లో వచ్చేది. స్వామివారికి 1000 తలలంట. సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. స్వామివారికి 1000 తలలు, 1000 కండ్లు, 1000 కాళ్ళు అంట. సో 1000 తలలుంటే ఎన్ని కండ్లు ఉండాలా? మ్యాథమెటిక్స్ కదా. 2000. అయితే రెండు 1000 వేలు ఉండాలి. అయితే ఇక్కడ 1000 తలకి 1000 తలలు. అది గూగుల్ మనకు చెప్పేది, అది గూగుల్ మనం చెప్పేది. అందుకోసమే మనము ఏదైతే శాస్త్రాలు అన్ని గురువుల ద్వారా నేర్చుకోవాలి మనము. అప్పుడే ద రైట్ నాలెడ్జ్ విల్ బి ఇన్హెరిటెడ్, రైట్ నాలెడ్జ్ మనకు దొరుకుతుంది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ స్వామివారికి 1000 తలలంట, 1000 కండ్లు. అటైతే ఒక్కొక్క తలకి ఒక్కొక్క కండ్లు, ఒక్కొక్క కాళ్ళ. ఇమాజిన్ చేసి చూసుకోండి, స్వామివారు ఇలా 1000 తలలో ఉన్నారు. ఒక్కొక్క తలకి ఒక కన్నుతో ఒక కాలుతో ఉన్నారంటే చూడడానికే మనం ఏమనుకుంటాం కదా. అది కాదు ఇక్కడ. ఆచార్యవర్లు ఏం చెప్తున్నారంటే ఎప్పుడు స్వామివారికి 1000 తలలు ఉన్నాయంటే ఎప్పుడు తను ఒక భక్తుడిని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు స్వామివారు, జీవాత్మని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు స్వామివారు అని. కళ్ళు అంటే 1000 కళ్ళు అంటే ఏంటి? ప్రతి ఒక్క లివింగ్ ఎంటైటీస్, ప్రతి ఒక్క జీవాత్ముల్ని చూస్తూనే ఉన్నారు. 1000 కాళ్ళు అంటే ఏంటి? ప్రతి ఒక్కరితోనే నడుస్తూ ఉన్నారు స్వామివారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది, ఆచార్య వార్లు చెప్తున్నారు. సో ఇక్కడ ఎందుకు ఈ ఒక శ్లోకం కనెక్ట్ చేసామంటే జీవాత్మ అన్న ఆ జీవాత్మతో పరమాత్మ ఎప్పుడు ఆల్వేస్ పరమాత్మ ఉంటూనే పయనిస్తూనే ఉంటారు అననంది ఇక్కడ. సో అందుకోసం ఈ భ్రాంతి అననంది చెందడం ఉండకూడదు.
ఇప్పుడు మనము ఓకే, ఇలా ఇలా దేహం మారుతుంది, ఇలా ఒక ఆత్మ ఆ దేహాన్ని ఇడిచి పెట్టి వెళ్తుంది అన్నప్పుడు మనము ఆ భ్రాంతి అనేది చెందడం కష్టపడకూడదు అంటున్నారా అంటే, దుఃఖం అన్నది అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆమ్, భగవద్గీత స్వామి చెప్పారు, యుద్ధ రంగంలో అంత యుద్ధం స్టార్ట్ అయింది, అభిమన్యు చనిపోయాడు, అర్జునుడికి వచ్చి చెప్పారు కదా. అర్జునుడికి వచ్చి చెప్పినప్పుడు అర్జునుడు ఏమన్నాడు? అర్జునుడు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఓకే, నేను ధీరుడు, ఓకే ఓకే ఓకే, చనిపోయాడా, ఓకే, ఎలా అయితే నువ్వు ఇంకొక బాడీకి మారిపోయి ఉంటాడు అని అనుకున్నా. అది కాదు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది ఏమంటే, తప్పకుండా ఆ దుఃఖం, ఆ గ్రీఫ్ అన్నది అందరికీ ఉంటుంది కదా. ద్రౌపది బిడ్డల్ని అందరినీ అశ్వత్థామ చనిపోయాడా, ఏమైంది ద్రౌపది? ఎంత ఒక ఆమెకి ఆ దుఃఖం అన్నది చెందుంటుంది ద్రౌపది. ఆ ఒక దుఃఖం ఎంత కష్టమైనది అది. సో ఆ దాంట్లో నుంచి ఇక్కడ ఆచార్య వార్లు ఏం చెప్తున్నారంటే, న్యాచురల్గా దుఃఖం అని అన్నది మన అందరికీ అనిపిస్తుంది. ఏదో ఒక అలాంటి సిట్యువేషన్స్ వచ్చినప్పుడు దుఃఖం అనేది ఉంటుంది. అయితే దాన్ని అది ఇమ్మెచ్యూర్డ్ దుఃఖం అని అంటారు. దాంట్లో ఉన్న నిజంని తెలుసుకొని దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలా అనన్నది చూసుకొని మనం దాన్ని ట్రాన్సెండ్ చేసి, ఆ ఫిలాసఫికల్గా ట్రాన్సెండ్ చేసి మనము దాన్ని గడిసి వెళ్ళాలా అని అంటున్నారు. భ్రాంతి చెందడం అని అంటే ఏంటి? ఓ, ఇలా అయిపోయిందా, ఇంకా నాకు కూడా ఇంకా జీవితమే లేదు, రేపు నేను కూడా సస్తా, నాకు ఇంకా నేను నెక్స్ట్, ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉండరు అని అనుకోండి, భర్తకి ఏమన్నా అయిపోయింది, భార్య లేదు నా వల్ల కాదు ఇంకా అని అంటే ఆమెకి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, బిడ్డలు అందరూ ఉంటారు కదా. సో ఆ భ్రాంతి అని అనేది చెందకుండా ఆ దుఃఖంలో నుంచి ట్రాన్సెండ్ అయ్యి అధికంగా ఆలోచాలి ఫిలాసఫికల్గా. అప్పుడు ఇలాంటివన్నీ మనం ఆచార్య వార్లు చెప్పినది మనం మతికి ఎక్కించుకొని ఇది నిజం అన్నది, ఆ ఒక దుఃఖం అన్నది ఉంటుంది మనకి, దాంట్లో నుంచి బయటికి రావాలా అని అనేది చూసుకోవా. సో ఆ బయటికి రావడం అన్నది, ఆ ధీర అన్నది ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ వింటున్నామా మనం, స్వామివారు చెప్తున్నారని అన్ని ఇని దాన్ని మన మనసులో పెట్టుకొని మనం ఒక ధీరుడులాగా ప్రవర్తియాలంటే ఆ భక్తి మార్గంలో వెళ్తే కానీ మనకు ఆ, కుదరదు అని చాలా బాగా ఇక్కడ ప్రభుపాల్ వారు ఒక లెక్చర్లో చెప్తున్నారు. సో ఇదేంటే భక్తి యోగా పర్ఫామ్ చెయ్యాల, ఇలాంటి ఒక డిస్ఫంక్షనల్గా అయిపోకూడదు మనం. ఆ భ్రాంతి బివిల్డర్డ్, దే విల్ నాట్ బి బివిల్డర్డ్ అంటున్నారు కదా. తెలుగులో మీకు అక్కడ ట్రాన్స్లేషన్ కూడా ఈజీగా మీకు అర్థమై ఉంటుంది. భ్రాంతి చెందడం అనేది ఉండకూడదు. దానివల్ల భ్రాంతి చెందడం అంటే ఏమైపోతుంది? డిస్ఫంక్షనల్ అయిపోతాం, మనం ఏమీ చెయ్యలేము, అలా ఊలబడిపోయి ఏది నెక్స్ట్ పని ఏం చెయ్యాలని అనేది తోచకుండా కింద పడిపోతాం. అయితే అర్జునుడు ఏమైంది, స్వామివారు ఇలా చెప్పారు, అభిమన్యు చనిపోయాడు, అభిమన్యు వచ్చి ఇలా అభిమన్యు చనిపోయారు అని అనేది ఆ విషయం తెలిసింది. అర్జునుడికి చాలా ఆ ఒక దుఃఖం అనేది ఉన్నింది, కృష్ణుడికి కూడా దుఃఖం అని ఉన్నింది కదా, స్వామివారికి కూడా. స్వామివారు ఏంటి, అర్జున నీకు నేను చెప్పానా భగవద్గీతలో, నేను ధీరుడు ఇలా ఉండకూడదు అని అన్నారా? లేదు, స్వామివారు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు అక్కడ. సపోర్టివ్గా ఉండి దీన్ని ఎలా ట్రాన్సెండ్ చేసి వెళ్ళాలా అన్నదానికి స్వామివారు అక్కడ హెల్ప్ చేశారని అనమాట. సో దాని తర్వాత డిస్ఫంక్షనల్ అంటున్నారు. నిలబడిపోయారా ఇంకా అర్జునుడు, ఇంకా నేను యుద్ధంలో చెయ్యను, ఇలా నా బిడ్డ చనిపోయాడని? లేదు కదా, కంటిన్యూ చేసేసారు కదా, ఆ యుద్ధం కంటిన్యూ చేసి స్వామివారు చెప్పినట్టే గెలిచేశారు కదా. సో అలా ఉండాలా. ఎవరైతే ధీరుడుగా ఉన్నాడో ఈ ఒక ఈ ఒక సూక్ష్మాన్ని అర్థం చేసుకొని ఆ ఒక స్టేజ్లో నుంచి ట్రాన్సెండ్ అయ్యి ఫంక్షనల్గా అయ్యి మనసు కామ్గా పెట్టుకొని భక్తి మార్గంలో ముందు అడుగు వేసి వెళ్తున్నాడు అని అంటున్నారు. ఈ దేహం మారేటప్పుడు, ఈ ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్ళేటప్పుడు అందరూ ఎలా ఉండాలంటే, ఎవరైతే డివోటీస్గా ఉన్నారో డివోటీస్కి ఆ భయం అని అన్నది ఉండదంట. సంతోషంగా తను అనుకుంటాడంట, నాకు హయ్యర్ ప్లానెట్
ఎవ్రీ ప్లానెట్లో నాకు ప్రాప్తం లభిస్తుంది. లేకుంటే నాకు వచ్చేసి స్వామివారికి సేవ చేసుకొని హాయిగా స్పిరిచువల్ బాడీ పొంది స్వామితో పాడుతూ, స్వామితో ఆడుతూ, స్వామితో గేమ్స్ అని అంటున్నారు, ప్లేయింగ్, డాన్సింగ్, సింగింగ్ విత్ కృష్ణ. ఆ ఒక దానికి నేను వెళ్తున్నానని సంతోషంగా వెళ్తాడంట. ఎవరైతే డివోటీస్గా ఉండరో వాళ్లకు ఆ భ్రాంతి అనేది ఉంటుందంట, భయం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేదానికే వాళ్ళకి ఆ మనసు ఉండదు, వాళ్లకు భయం. దీనికి ప్రభుపాల్ వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏంటంటే ఒక పిల్లి ఉంది. పిల్లి ఆ ఆ పిల్లి పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది? నోట్లో అలా ఆ, కవ్వించుకొనే కదా తీసుకెళ్తుంది. పిల్లి పిల్లల్ని అలా కవ్వించుకొని తీసుకెళ్తుంది. దాని ఒక ఫుడ్ అన్నట్టు ఆ మౌజ్ ఉంటుంది కదా, ఆ, ఎలక ఎలకను కూడా అలాగే పట్టుకుంటుంది కదా. ఎలకను ఎలా పట్టుకుంటుందో దాని బిడ్డల్ని కూడా అలాగే పట్టుకుంటుంది కదా నోట్లో. అయితే డిఫరెన్స్ ఏంటి? పిల్లలు డివోటీస్ లాగా ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ తీసుకెళ్తుంది అని కంప్లీట్ నమ్మకం. ఆ పిల్లలకి కదా, కంప్లీట్ నమ్మకం, సరెండర్ అయిపోయి అలా పడుకొని ఉంటాయి పిల్లలు. వాళ్ళమ్మ ఎక్కడ తీసుకెళ్ళి వేస్తుందో అక్కడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అయితే ఆ ఎలుకకి ఆ ఒక నమ్మకం లేదు దానికి. ఎందుకంటే ఇది నన్ను తింటది అని ఆ సరెండర్ లేదు కాబట్టి తప్పకుండా దాని ఒక భయం దానికే ఉంటుంది. ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఎవరైతే డివోటీస్గా ఉంటున్నారో ఆ ప్రయాణకాలే, ఆ సమయంలో ఆ దుఃఖం అన్నది గ్రీఫ్ వేరే, భ్రాంతి చెందడం అనేది వేరే, బివిల్డరింగ్ అంటున్నారు దాన్ని. ఆ ఒక భ్రాంతి అన్నది డివోటీస్కి ఉండనే ఉండదు. వాళ్లకు తెలుసు ఇలా నా ఒక ఆత్మ ఈ దేహం నుంచి వేరే దేహానికి వెళ్తుంది, నేను స్వామివారిని చూడడానికి వెళ్తా అన్న ఆ సంతోషంతో ఆ ఒక హ్యాపీగా ఆ బాడీని, దేహాన్ని వదిలిపెట్టడం జరుగుతుందంట. ఎవరైతే డివోటీస్ లేకుండా ఉన్నారో ఆ ఎలుకలాగా ఆ పిల్లి నోట్లో ఎలా భయపడి అదిరిపోతారో అలా ఉంటుందంట ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు, ఎవరికి? నాన్ డివోటీస్కి. సో అంత పవర్ఫుల్ అన్నది మాట. ఆ భక్తి యోగం ఒక్కటే ఈ ఒక స్టేజ్కి మనల్ని తీసుకురావడానికి అవుతుంది. సో ఇది ట్రాన్స్ మైగ్రేషన్. దేహం ఒక దే ఆ, ఆత్మ ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్తుంది. దీన్ని తెలుసుకున్న వాడే ధీరుడు అని స్వామివారు ఎంతో బాగా మనకు చెప్పారు. మనం ఇది చాలా సింపుల్ శ్లోక, దీంట్లో నుంచి మనము తెలుసుకుండేటి ఎన్నో ఉన్నాయి. ఎవ్రీడే మనము దీ ఈ శ్లోకం మనం అనుకుంటూ ఉన్నామంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకు అర్థమైపోతుంది. మనం కూడా ధీరుడు అలా స్టేజ్కి వచ్చేస్తాం మనం. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభు ఏదన్నా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉంటే వెల్కమ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ మాతాజీ, మాతాజీ, భలే ఎగ్జాంపుల్ చెప్పారండి, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. హరే కృష్ణ. ఈ పిల్లు ఎలుకలాగా మనం పోయేటప్పుడు, దేహాన్ని చాలించేటప్పుడు చక్కగా స్వామి దగ్గరికి వెళ్తున్నామనే ఆనందంతో వెళ్ళాలి అనేది మాత్రం చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగుందండి ఒక థ్యాంక్ యూ ఉదాహరణ. మాతాజీ. చాలా వెల్కమ్. చాలా బాగా చెప్పారు. స్వామి దగ్గరికి వెళ్తున్నాం అనే ఆనందంతో. ఓకే మాతాజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. ప్రభుపాల్ వారు చెప్పేవారు ఆ ఎగ్జాంపుల్. చాలా బాగుందండి. నేను ఇంతవరకు అది వినలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే భయమే ఉంటుంది మీరు అన్నట్టు ఎక్కువ. ఆ భయం లేకుండా స్వామివారి దగ్గరికి వెళ్తున్నామనే ఆనందంతో వెళ్ళాలి అనేది చాలా బాగుందండి మాతాజీ ఎగ్జాంపుల్. ఆ ధన్యవాదాలు మాతాజీ. సరెండర్ రావాలి మాతాజీ. ఆ ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఆ సరెండర్, ఆ నమ్మకం దాంట్లోనే వస్తుంది. ఆ నమ్మకం కుదరాలి మనకి, ఆ అదే. సరెండర్ రావాల. అది ఉంటేనే ఆ ఒక భయం లేకుండా ఆ ఒక ఆనందం వస్తుంది. దానికి భక్తి యోగా, మనం భక్తి చెయ్యాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలండి. దండవత్ థ్యాంక్ హరే యూ. ప్రణామం. కృష్ణ చాలా మాతాజీ, చాలా బాగా. చాలా బాగుంది మాతాజీ ధన్యవాదాలు క్లాసెస్. ప్రణామం. అంటే మనం లైఫ్ లో ఫ్యూచర్ లో ఎంజాయ్ చేయడానికి ఎలా మనం అన్ని ప్లానింగ్ చేసుకుంటాము. సో ఎండ్ ఆఫ్ ది డే ఈ దేహాన్ని విడిచడానికి కూడా మనం కూడా ఒక ప్లానింగ్ తో ఎంజాయ్ చేయడానికి, కొత్త దేహాన్ని ఎంజాయ్ చేయడానికి, భక్తిలో ఇంకా ముందుకెళ్ళాలన్నట్టు మనం ఒక ప్లానింగ్ చేసుకోవాలని చాలా బాగుంది మాతాజీ. ఈ రోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది.
వెరీ నైస్ మాతాజీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనము ఎవ్రీ డే మనం ప్లాన్ చేస్తూనే ఉంటాం కదా, మన పిల్లలకి చేస్తున్నాం, మనకు చేసుకుంటున్నాం, మనం Yes, దేనికి Mataji. చేస్తున్నాం. ఈ ఒక దేహంలోనే ఈ డిఫరెంట్ స్టేజెస్ ప్లాన్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఈ స్టేజెస్ మాత్రమే మన మైండ్కి తెలుస్తుంది. ఇంక ఫ్యూచర్లో ఉంది అన్నది మనము అందరూ ఒప్పుకోవాలా, తెలుసుకోవాలా. మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కదా, మనకు గుర్తు లేదు అని దానివల్ల లేకుండా పోయేది కాదు కదా. అదే Yes, ప్రభుపాల్ వారు Mataji. అంటారు, మనం చిన్నప్పుడు చేసిన చిలిపి చేష్టాలన్నీ మనకు గుర్తున్నాయా, లేదు, అందుకని లేకుండా పోతాయా, కాదు కూడా కదా. ఈ ఎగ్జాంపుల్ కూడా చాలా బాగుంది మాతాజీ. అంటే మనం గత జన్మ గుర్తు ఉమ్, లేకపోవడానికి అనింది చిన్న చెప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి అన్ని కూడా చర్యలు మనకు గుర్తుండదు, కానీ మనల్ని సాకిన తల్లిదండ్రులకు అన్ని గుర్తుంటాయి. అదే భగవానికి కూడా అన్ని గుర్తుంటాయి, మనకు గుర్తులే. ఇది కూడా చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు చెప్పినట్లు కృష్ణ మాతాజీ తల్లి గనక ధర్మప్రమ. పిల్లల్ని తను ఎంత నమ్మకంతో అలా పట్టేసుకొని వెడుతూ ఉంటుంది. పిల్లి పట్టుకుంటుంది పిల్లల్ని. అలా మనం కూడా అవును, గురువుని అలా ఆయన గురువే మనల్ని పట్టుకుంటారు. అదే అవును, కనుక కోతి అయితే మాతాజీ, కోతిని పిల్లలు పట్టుకుంటాయి. అక్కడ అవును, ఏంటంటే ఆ వీళ్ళు ఆయనను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మర్కట కిషోరం అంటే మార్జల్ కిషోరంలోనేమో అవును, గురువే మనల్ని తీసుకుంటారు. మన యొక్క అనుక్షణం మనల్ని కేర్ లో తీసుకుంటారు అనేది ఈ రెండింటికి డిఫరెన్స్ మాత్రం బాగా అనిపిస్తుంది మాతాజీ. కోతి అవును. అయితేనేమో కోతికి పట్టుకోవాలి. అది, అవును, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తారు, అది గురు. అలా ఆ ఎలాంటంటే మన గోలోకంలో స్వామి దగ్గరికి తీసుకెళ్తారంట. ఆ ఆ, ఉమ్, జీవాత్ముల్ని తీసుకెళ్లి ఉమ్, కృష్ణుడి ముందు నిలబెడతారంట మన గురువులు. హియర్ ఐ గాట్ ఉమ్. దిస్ సోల్ అని, ఇదో స్వామి తెచ్చేసాను నేను ఈ ఆత్మని అన్నాను. ఎవరు? గురువు గారు. గురువు సో అంత రెస్పాన్సిబిలిటీ గురువు గారికి, మనము అలా సరెండర్ గా ఉండాలి గురువు గారికి. అవ్వాలి. ఎస్ మాతాజీ. సో మనం పిల్లి పిల్లలాగా ఉండాలి కానీ కోతి పిల్లలా కాకూడదు కానీ ఇది అర్థమైంది. ఇది అవును, ఇది వచ్చేసి కోతి రాదు మాతాజీ దీంట్లో. ఎలుకగా ఉండకూడదు, మనము పిల్లి బిడ్డల్లాగా ఉండాలా. ఎస్ మాతాజీ. ఎస్. థ్యాంక్ యూ మాతాజీ. చాలా హరే కృష్ణ. వివరంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. దండు థ్యాంక్ ప్రణామం. యూ, ఎగ్జాంపుల్స్ కూడా థ్యాంక్ చాలా బాగున్నాయి మాతాజీ, మనసు థ్యాంక్ యూ, హత్తుకునేటట్టుగా ఉన్నాయి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే హరే కృష్ణ డివోటీస్. కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ, హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. హరే దండవత్ కృష్ణ ప్రణామం, మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ, దండవత్ ప్రణామం. హరే దండవత్ కృష్ణ ప్రణామాలు మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామాలు. హరే దండవత్ కృష్ణ ప్రణామం, మాతాజీ. దండవత్ హరే కృష్ణ ప్రణామం. మాతాజీ, దండోత్సవం. కృష్ణ దండవత్ మాతాజీ, ప్రణామం, కృష్ణ దండవత్ మాతాజీ, దండవత్ దండత్ దండవత్ ప్రణామం ప్రణామం ప్రభు. మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఇట్ ఓపెన్స్ అప్, చాలా మందికి డౌట్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పారండి, డౌట్ లేకుండా చక్కగా. పిల్లి అవునా? ఎలుక, ఎలుకలాగా భయపడకుండా పిల్లిలాగా సరెండర్ అవ్వండి. మన ప్లానింగ్ భయపడకుండా స్వామి దగ్గరికి వెళుతున్నామని ఆనందం పొందండి అని చక్కగా చెప్పారు మాతాజీ. చాలా సంతోషం అండి. థ్యాంక్ ధన్యవాదాలు. థ్యాంక్ దండవత్ యూ ప్రణామాలు. మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే దండవత్ కృష్ణ ప్రణామం మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, హరే మాతాజీ. కృష్ణ. దండోత్ ప్రణామం అండి. హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. మాతాజీ, దండోత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ, హరే కృష్ణ. మీ అందరూ ఒక పర్మిషన్ తో హరే నేను కృష్ణ మీటింగ్ మాతాజీ. దండోత్ చేస్తున్నానండి. ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ఓకే మాతాజీ. దండవత్. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ.